ఈ కార్యాలను మాకు తెలియపరిచి మా అందరి హృదయాలను నీ ఆత్మతో నింపి బలపరచుమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యం గొడ్డు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మలను బలపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ జూన్ 14వ తారీఖు పర్యావరణ ఆదివారంగా మనకు జ్ఞాపకం చేయటం జరిగింది. ప్రకృతి ఉవాచ, సృష్టిలో దేవుని స్వరము వినుడి. జూన్ నెల 5వ తారీఖు పర్యావరణ ఆదివారము, పర్యావరణ దినోత్సవము. దీన్ని పురస్కరించుకొని మరి పర్యావరణ ఆదివారంగా మనకు జ్ఞాపకం చేయబడేటటువంటి విధానమును బట్టి మరి మనం ఈ దినాన్న ఈ పర్యావరణ ఆదివారమును సృష్టిలో దేవుని స్వరం వినుడి అనేటటువంటి ధ్యానాంశమును మనము అధ్యయనము చేయబోతున్నాం. మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగాలు యోబు గ్రంథము 12వ అధ్యాయం 7 నుంచి 12 వరకు మొదటి పాఠముగా, తిరిగి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు 2వ పాఠ్య భాగంగా, తిరిగి పరిశుద్ధ లూకాసు వార్త 12వ అధ్యాయము 24 నుంచి 34 వరకు 3వ పాఠముగా, తిరిగి సువార్త పాఠము తిరిగి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము 19వ కీర్తన మనము చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాల ద్వారా మరి ప్రకృతిలో దేవుని యొక్క స్వరం వినుడని, సృష్టి వాచ అనేటటువంటి ధ్యానాంశమును మనము అధ్యయనము చేయబోతున్నాం. మొదటి భాగమును మనము గమనించగలిగినట్లయితే యోబు గ్రంథము 12వ అధ్యాయం నుంచి మనము ఈ దిన ధ్యాన వాక్యమును ప్రారంభించుకుంటాం. యోబు గ్రంథము 12వ అధ్యాయములో సమస్తము దేవుని యొక్క వశములో ఉన్నవి అని యోబు తన ప్రాణ స్నేహితులైనటువంటి 3 స్నేహితులకు మరి తెలియపరుస్తున్నట్లుగా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. యోబు స్నేహితులైతే వారు ఏమనుకుంటున్నారంటే వారే జ్ఞానవంతులుగా అభివర్ణించుకుంటూ ఉన్నారు. యోబు స్నేహితులు 3 వారు చాలా జ్ఞానవంతులుగా అభివర్ణించుకుంటూ మాట్లాడుతున్నటువంటి మాటలను యోబు గద్దిస్తూ దేవుని కంటే వారు తక్కువ జ్ఞానం కలిగినటువంటి వారుగా తెలియపరుస్తున్నాడు. స్నేహితులు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి, విద్యను బట్టి, మరి ఈ లోకంలో కావలసినటువంటి తెలివితేటలను బట్టి, ఇంకా రకరకాలైనటువంటి విధి విధానాలను గుర్తు చేసుకుంటూ యోబు యొక్క స్నేహితులు తామే తెలివిగలవారుగా ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి వారికి తక్కువ జ్ఞానం ఉన్నదని యోబు గుర్తు చేస్తూ, నీతి యథార్థతలు కలిగి ఉంటే సరిపోదు, దేవుడే అంతర్జ్ఞాని లేక సర్వాంతర్యామి అనేటటువంటి మాటలను తెలియపరచడానికి యోబు ఇష్టపడుతున్నాడు. అంటే సమస్తము దేవుని యొక్క వశములో ఉన్నది. దేవుడు అనుమతిస్తే తప్ప భూమి మీద ఏ కార్యము జరగనేరదు. దేవుని యొక్క చిత్తములో మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడగా ఏమని వ్రాయబడి ఉన్నదో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. చాలండి. ఆదియందు దేవుడు
భూమి ఆకాశములను సృజించారు. అంటే సృష్టి క్రియేటర్ దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు మరి చీకటిని వేరుపరిచి వెలుగును వేరుపరిచి మరి పగలు వెలుగుగాను రాత్రి చీకటిగాను దేవుడు ఏర్పరిచి ఆయన క్రియేషన్లో ఈ సృష్టిని ప్రారంభించాడు. అంటే భూమి సూర్యచంద్ర నక్షత్రాదులు వెలుగు కమ్మని చెప్పగానే వాటి వాటి క్రమము చొప్పున అవి జరిగించబడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. సర్వ సృష్టి ఆయన యొక్క సృష్టిని తెలియపరుస్తూ ఉన్నది. అంతేకాకుండా సమస్తము ఆయన వశములో ఉన్నది. సమస్తమును దేవుని యొక్క వశములో ఉన్నది. ఈ ముగ్గురు స్నేహితులు దేవుని గురించి తనకు బోధించవలసిన అవసరం లేదనేటటువంటి ఒక అజ్ఞానంలో ఉన్నారు. వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించాలని యోబు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మాకెవరు చెప్పక్కర్లే, మాకంతా తెలుసు. ఈ క్రియేషన్ గురించి మాకంతా తెలుసు. పగలుంది, రాత్రి ఉంది, సృష్టిలో వెలుగు చీకట్లు ఉన్నవి. కాబట్టి వీటి గురించి మాకు ఎవరైనా చెప్పక్కర్లేదు అని మాట్లాడుతున్నటువంటి యోబు యొక్క స్నేహితుల యొక్క మాటలను యోబు ఇక్కడ 3వ వచనంలో చదువుకుందాం. 12వ అయినను నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చాను. చాలా చూడండి ఏమని మాట్లాడుతున్నాడు యోబు. దేవునికి మొరపెట్టి ఉత్తరం పొందినటువంటి వాడనైన నేను మీకు చెప్పడానికి నేను కొంచెం సిగ్గుపడుతున్నాను అంటున్నాడు. అంటే యోబు యొక్క మనస్సులో యోబు యొక్క స్నేహితుల గురించి ఎంత ఆలోచన ఉన్నదో దీన్ని బట్టి మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. నేను దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నాను, కానీ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మీరెందుకు ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోలేకపోతున్నారని వారిని గద్దిస్తూ మరి తనకు తెలిసిన దాన్నే స్నేహితులకు తెలియపరుస్తున్నటువంటి మాటలను ఇక్కడ మనము ఈ సమయంలో జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే మరి ఈ డిస్కషన్ లేకపోతే ఈ సంభాషణ స్నేహితులకు యోబు కలిగేటటువంటి సంభాషణలో మరి యోబు వారితో దేవుని పక్షంగా వాదిస్తున్నాడు. స్నేహితులేమో లోక సంబంధమైనటువంటి క్రియేషన్ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారి సంభాషణ వారి జ్ఞానం వరకే పరిమితమైనట్లుగా ఇక్కడ మనం గమనించాలి. వారికి తెలిసినటువంటి జ్ఞానమే గొప్పదని యోబు స్నేహితులు అనుకుంటుంటే యోబు యొక్క జ్ఞానం ఏమంటున్నాడంటే దేవునికి మొరపెట్టి దేవుడి దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలనే మీకు నేను తెలియపరుస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ నాకు ఈ సంభాషణలో నాకు ఏదైనా శ్రమ కలిగినా, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా అది దేవుడితో నాకున్నటువంటి అంతర్భాగంలో ఒక భాగమే తప్ప నేను మరొకటిగా ఆలోచన చేయను అని కూడా మాట్లాడుతున్నట్లుగా 7 నుంచి 9 వచనాల భాగంలో మనం దాని గురించి గమనించగలం. అంటే మరి శ్రమకు కారణమైనటువంటి విషయాలనే మనం అర్థం చేసుకోవాలి, కానీ శ్రమకి దేవుడు ఎలాగా కారకుడు అనే ప్రశ్నను కూడా వారు ఉత్పన్నం చేశారు. అంటే
కొన్నిసార్లు మన జీవితంలో శ్రమ కలిగినా ఆ శ్రమ కూడా మన జీవితంలో కొన్ని పరీక్షల కొరకే అనేటటువంటి విషయాన్ని యోగు తెలియపరుస్తుంటే దాన్ని వారు అపహాస్యం చేస్తా ఉన్నారు. అన్ని విషయాలు దేవుని ద్వారానే జరుగుతాయా, అన్ని విషయాలు దేవుడే చెప్పి తీసుకుని వస్తాడా అనేటటువంటి విషయాలను యోగు మాట్లాడుతున్నట్లుగా కాకుండా స్నేహితులు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విధానాలని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమయ్యాం. యోగు దేవునికి మించినటువంటి జ్ఞానము ఈ లోకంలో మనం సంపాదించలేము, కానీ మరి యోగు దేవుని ద్వారానే సర్వము మనం ఈ లోకంలో జ్ఞాన సముదాయాన్ని సంపాదించుకోగలము అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ క్రియేటర్, సృష్టికర్త ద్వారా జరిగించబడేటటువంటి ఈ సృష్టిలో ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది సముచితమైనదో, ఏది సముచితం కాదో అనేటటువంటి జ్ఞానం కూడా దేవుడు మాత్రమే ఇవ్వగలడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యోగు తన స్నేహితులతో తెలియపరుస్తున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మించినటువంటి జ్ఞానము అధిపతులకు కానీ మరెవరికి కానీ లేదని యోగు వాదించినట్లుగా మనము 24, 25 వచనాల్లో కూడా 12వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. మరి ఈ సాంకేతిక పరిశోధనలు, విజ్ఞానము దేవుని యొక్క జ్ఞానమును నిరర్ధకము చేయజాలవు అనేటటువంటి విషయాలను కూడా ఇక్కడ యోగు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. టెక్నాలజీ ఎక్కడి నుంచి సంపాదించుకోగలము? నేటి దినాల్లో మన విద్యార్థులు ఎంతో ప్రవీణత కలిగి ఉన్నారు. బ్యాంకుల్లో మనం గమనిస్తే ఒక 20 సంవత్సరాల కిందట బ్యాంకుల్లో కంప్యూటరైజ్డ్ సిస్టమ్ లేదు. అంతా ఇంత ఫైల్స్ వేసుకుని వాళ్ళు బ్యాంకుల్లో లెడ్జర్స్ ఫాలో అవుతూ బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ జరిగేవి. కానీ నేటి దినాల్లో మనం చూస్తే కంప్యూటర్లోనే అంత సాఫ్ట్వేర్ సిస్టంలోనే అంతా జరుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన లావాదేవీలు కానీ, ఆన్లైన్ సిస్టమ్ కానీ, ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు అని అంటే ఇది దేవుని ద్వారానే మానవుడు సంపాదించుకున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనిషి యొక్క జ్ఞానము ఒక క్వశ్చన్ మార్కు కలిగి ఉన్నది. అదేమిటంటే సృష్టికి ప్రతి సృష్టి చేసి మానవుడు తానే జ్ఞానిని మానవుడు అనుకుంటా ఉన్నాడు. జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రభుని జ్ఞానము మనకు అవసరమైనట్లుగా ఇక్కడ మనము గమనించబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవుడు మార్చజాలడు అనేటటువంటి విషయాన్ని యోగు తన స్నేహితులకు తెలియపరుస్తూ సమస్తము దేవుని యొక్క వశములో ఉన్నది అని యోగు గ్రంథం 12వ అధ్యాయం యొక్క తాత్పర్యమైనట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో పెడదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళితే జీవనది, జీవవృక్షము గురించి ఈ అధ్యాయం మనకు తెలియపరచబడటం గమనార్హం. జీవవృక్షాల గురించి యోహానుకు దేవుడు చూపించి 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయాన్ని మరి తెలియపరిచేటటువంటి కొన్ని సూచనలు తెలియపరుస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి వివరణ ఎక్కడ ఉన్నదంటే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఈ జీవనది గురించి పాత నిబంధన గ్రంథంలో మరి తెలియపరచబడినట్లుగా మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు
యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనము. ఆ తర్వాత మరి జీవజల బుగ్గలను గురించి కూడా మరి యోహాను భక్తుడు తెలియపరుస్తున్నాడు. జీవజల ఊటను గురించి ప్రజలు విస్మరించారు అనేటటువంటి విషయాన్ని ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. జీవజల ఊటను గురించి లేఖనాల్లో ఏ విధంగా తెలియపరచబడిందనంటే, ఈ జీవజల నదిని దేవుని యొక్క ఆత్మతో పోలిక చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మతో జీవజల నదిని పోలిక చేస్తాం. జలము దేనికి గుర్తు? ఆలోచన చేయండి. నీరు దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. నీటి ద్వారా బాప్తిస్మము, నీటి ద్వారా ప్రోక్షణ, నీటి ద్వారా మనము శుద్ధీకరించబడేటటువంటి విధానం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ నీటి ప్రోక్షణ ద్వారా మరి యేసు ప్రభువారు దేవుని యొక్క కార్యాన్ని ప్రారంభించారు. అంటే మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉండగా ఇది జీవజల నదికి పోలిక 22వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు జీవజలమై ఉన్నాడు. ఇక్కడ మనం అది గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు జీవజలమై ఉన్నాడు. ఆయన ఎలా జీవజలమై ఉన్నాడు అని అంటే, ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచిస్తున్నాడు. రక్తములో ప్రాణమున్నది, రక్తములో నీరున్నది, రక్తములో జీవమున్నది. ఇది మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన అయిన నా రక్తము. ఈ రక్తములో కడగబడినటువంటి, శుద్ధీకరించబడినటువంటి వారు పవిత్రీకరించబడినప్పుడు యేసుక్రీస్తు ఆ జీవజలమునకు సాదృశ్యమై ఉన్నట్లుగా మనం గమనించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39. యేసుక్రీస్తు జీవజలమై ఉన్నాడు అని చెప్పడానికి ఈ వచనము ఒక ప్రేరణ. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎవడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ జీవజలము ఏమైనదంటే మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనిపిస్తాం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మన జీవితంలో? ఆ జీవజల ప్రోక్షణ అంటే ప్రవహించేటటువంటి నీటిలో ఏ విధంగా బాప్తిసం తీసుకున్నప్పుడు కడుగబడతామో, ప్రవహించేటటువంటి నీరు దేనికి సాదృశ్యమైనది అంటే యేసుక్రీస్తునకు సాదృశ్యమైనది. మనిషి నీరు లేకుండా ఎన్ని రోజులు బ్రతకగలడు? చెప్పండి. సైంటిఫికల్ మెథడ్లో నీరు లేకుండా ఎన్ని రోజులు బ్రతకగలరు? తెలుసుకోవాలి. మనం ఇలాంటివి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 15 రోజులు బ్రతకగలడా? 10 రోజులు బ్రతకగలడా? అసలు నీరు రాకుండా బ్రతకగలడా? అమ్మా అర్థం కాదు. అప్రాక్సిమేట్గా ఒక 17-18 రోజులు బ్రతకగలరు, తర్వాత చనిపోతారు. ఉదాహరణగా మాత్రమే నేను ఇక్కడ గుర్తు చేస్తాను.
అంటే నీరు ఏమై ఉన్నది? నీరు జీవజలమై ఉన్నది. ఆ జీవజల నీటి ద్వారా మనిషి యొక్క జీవన మనుగడ ఏ విధమైనటువంటి ప్రశ్నార్థకంగా ఉందనంటే, నీరు లేకుండా మనిషి బ్రతకలేడు. రక్తమే ప్రాణం. మనిషి జీవితానికి రక్తమే ప్రాణం. ప్రాణంలో ఏముండాలి? నీరు కూడా ఉండాలి. నీరు ఉంటేనే ఆ రక్తంలో ప్రాణానికి ఒక జీవం ఉంటుంది. ఈ రక్త ప్రసరణ ఆగిపోగానే ఏమైపోద్ది? శరీరం నిర్జీవం అయిపోద్ది, జీవం లేనిది అయిపోద్ది. అప్పటి వరకు జీవించి ఉన్నటువంటి ప్రాణిగా ఉన్నటువంటి మనిషి ఏమైపోతాడు? నిర్జీవం అయిపోతాడు. కాబట్టి ఈ జీవజల నది ఎక్కడ ఉన్నది అని అంటే, క్రైస్తవ విశ్వాస నిరీక్షణలో మనం గమనించగలిగినట్లయితే, మన పరలోక పట్టణం ఎక్కడుంది? క్రైస్తవులకు పరలోక పట్టణం ఎక్కడుంది? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. అంటే యెరూషలేము ఏమన్నది? చెప్పాలి మీకు, నేను కొంచెం అందించినప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. అంటే యెరూషలేములో ఏముంది? జీవం ఉన్నది. యెరూషలేములో ప్రవహించే జీవల జల నది ఉన్నది. యెరూషలేము మన యొక్క పరలోక పట్టణమైనది. యెరూషలేము కొరకు మనం ప్రార్థిస్తే మన జీవితాల్లో మనం కూడా జీవము కలిగినటువంటి వారు ఉంటాం. అనగా నూతన సృష్టిలో జీవమే కానీ మరణం ఉండదు. బాగా అర్థం చేసుకోండి మీరు. నూతన సృష్టిలో ఏముందంటే జీవమే ఉంది కానీ మరణం లేదు. 1000 ఏళ్ల పాలన అని అంటున్నాం మనం. 1000 ఏళ్ల పాలనలో ఏముంటుంది? జీవం ఉన్నది. అక్కడ మరణం లేదు. బాలురుగానే ఉంటారు. అప్పుడప్పుడు పెద్దోడు అయిపోయిన తర్వాత కాని పనులు చేస్తాడు అనుకో, మనం పెద్దోడు ఏమంటాం? ఇటు చిన్నోడుగా ఉంటేనే బాగుండు అనిపించేటటువంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి. ఎందుకంటే చిన్నోడుగా ఉన్నప్పుడు చాలా కుదురుగా ఉండేవాడు. వీడు పెద్దోడైన తర్వాత ఏమైపోయాడు? చేతికి అందట్లా. కాబట్టి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వీడు చిన్న వయసులో ఉన్నట్టుగానే ఉంటే బాగుండును. కానీ 1000 ఏళ్ల పాలనలో బాలురుగానే ఉంటారు. 1000 ఏళ్ళు వారు జీవంలోనే జీవిస్తారు. కానీ వారికి మరణం వారికి దరిదాపుల్లో రాదు. సృష్టిలో మరణం ఉందా? ఎవరు మాట్లాడలే. సృష్టిలో మరణం ఉందా? క్రియేషన్లో దేవుడు చావిచ్చాడా? చావు ఎప్పుడు వచ్చింది? నిన్ను బట్టి భూమి శపించబడింది. నిన్ను బట్టి మరలా ఆ ఆజ్ఞాతి క్రమం ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా శాపం వచ్చింది. శాపం ద్వారా మరణం వచ్చింది. క్రియేషన్లో మరణం లేదు. దేవుని సృష్టిలో మరణం లేదు. దేవుని సృష్టిలో విషబీజాలు లేవు. దేవుని సృష్టిలో ముళ్ళు లేవు. దేవుని సృష్టిలో అపాయం లేదు. దేవుని యొక్క సృష్టిలో మరణం దరిదాపుల్లో కూడా లేదు. కానీ మరణం మానవుడు ఎప్పుడు తెచ్చుకున్నాడు? తనకు తానుగా తెచ్చుకున్నాడు. నిన్ను బట్టి భూమి శపించబడింది. నిన్ను బట్టి నీవు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యమును బట్టి మరణం వచ్చింది. కానీ సృష్టిలో మరణం లేదు. కానీ మానవుని యొక్క ఆజ్ఞాతి క్రమం ద్వారా మానవ జీవితంలో మరణం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ఈ జీవజలము
నీరు లేకుండా మానవుడు ఏ విధంగా బ్రతకలేడో, దేవుని యొక్క సృష్టిలో 22వ అధ్యాయంలో ఈ జీవవృక్షాన్ని గురించి, జీవవృక్షం యొక్క ఈవలను ఆవలను ఏమున్నాయండి? జీవవృక్షములుండెను, అది నెల నెల ఫలించు 12 కాపులను కాయచ్చు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించరు. పాత నిబంధన గ్రంథంలో ఒక స్వస్థపరిచేటటువంటి వృక్షం ఉన్నది. ఆ పేరు చెప్పగలరా? స్వస్థపరిచేటటువంటి వృక్షం కాంపౌండ్లో కూడా ఉంది ఒక చెట్టు, అంతేగాని మీకు గుర్తు రాదా? అంజూరపు అడలు, అంజూరపు ఆకులు మరి స్వస్థత కలిగించడానికి ఉపయోగించేటటువంటి వారు. పాత నిబంధన గ్రంథంలో అంజూరపు అడల ద్వారా స్వస్థత కలిగేది. ఈనాడంటే మనకి ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు, ఆ మందులు, ఈ మందులు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. కానీ క్రియేషన్లో దేవుడు ఈ ఆకుల ద్వారా సృష్టిలో స్వస్థతను కూడా ఇచ్చాడు. ఈ స్వస్థత దేనికి ఇస్తా ఉన్నాడని అంటే, ఇక్కడ మనము 22వ అధ్యాయంలో ఏం చూస్తున్నామనంటే, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించేదారు. అంటే మనకు తెలీదు, ఈ లోకంలో, ఈ సృష్టిలో చాలా రకాలైనటువంటి ఆకులు రకరకాలైనటువంటి వైద్యాలకు ఉపయోగించేటటువంటి విధానం. కోతులకు తెలుసు ఆ విషయం, మనకు తెలియదు. కోతులకి ఎలా తెలుసు అని అంటే, కోతులకి ఇంగ్లీష్ మెడిసిన్ తెలియదు, హోమియో మెడిసిన్ తెలియదు. వాటికి తెలిసిన మెడిసిన్ ఏంటి? ఆకులు వైద్యం. అంటే సృష్టిలో దేవుడు క్రియేటర్ ఒక్కొక్క రకమైనటువంటి ఆకుకు ఒక్కొక్క రకమైనటువంటి స్వస్థతను దేవుడు ఇచ్చాడు. ఈ స్వస్థత ద్వారా మానవుడు దేన్ని సంపాదిస్తాడు? ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎక్కడి నుంచి పుట్టిందంటే చెట్ల ఆకుల నుంచే పుట్టింది. ఒక్కొక్క చెట్టులో ఉన్నటువంటి ఆకులు రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా స్వస్థతను కలిగించే విధానాన్ని, తెలియపరిచే విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే సృష్టి యొక్క పవిత్రత, శ్రేష్టత్వాన్ని మరి ఇక్కడ వివరించేటటువంటి అధ్యాయంగా ఈ 22వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. మానవ స్వార్థంతో, మానవుని యొక్క అవిధేయత ద్వారా ఈ క్రియేషన్ని మానవుడు పాడు చేస్తా ఉన్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేసి హైబ్రిడ్ సీడ్ తీసుకొని వచ్చి దేవుని యొక్క సృష్టిని నాశనం చేసి ఈ సృష్టి అంతటినీ పాడు చేస్తా ఉన్నాడు. త్రాగే నీళ్లలో, పీల్చే గాలిలో, తినే ఆహారంలో, ప్రతి దానిలో పొల్యూషన్ వచ్చేసింది. దేనివల్ల? మానవుని యొక్క రీక్రియేషన్ వల్ల. మానవుని యొక్క ఒక 10 బస్తాలు పండే ధాన్యము ఈనాడు 50 బస్తాలు పండుతుందనంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉత్పాదన అని మనం గమనిస్తే హైబ్రిడ్ సీడ్. హైబ్రిడ్ సీడ్ దేవుడి వల్ల. హైబ్రిడ్ సీడ్ ఎవరు తీసుకొచ్చారు? మనమే తీసుకొచ్చాం. ఇది ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం కాదు, ఇది మానవుని జ్ఞానం. మానవుని జ్ఞానం ద్వారా ఏం చేయబడిందని అంటే 50 బస్తాలు పండిస్తున్నామనే సంతోషం ఉంది, కానీ ఈ 50 బస్తాల్లో ఎంత అనారోగ్యం ఉన్నదో మనకు తెలియకుండానే మనకు కలిగేటటువంటి జబ్బుల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాల కిందట మనం చూస్తే ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి మానవుడు నేటి దినాన మరి పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి 50-60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి వరకు ఎన్నెన్ని అనారోగ్యాలతో ప్రతినిత్యము మనము ముందుకు సాగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే రీక్రియేషన్. దేవుని సృష్టిని మానవుడు ప్రతి సృష్టి చేసి ఆ ప్రతి సృష్టి ద్వారా జ్ఞానాన్ని చాలా పొందుకున్నామని మనిషి అనుకుంటున్నాడు, కానీ
తెలియకుండానే అనారోగ్యాన్ని కొని తెచ్చుకునేటటువంటి ఆహార నియమాలతో షుగర్, బీపీ, థైరాయిడ్, ప్రోస్టేట్, రకరకాలైనటువంటి అనారోగ్యాలతో డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు కడుపు నిండా అన్నం తినడానికి వీల్లేదు, కొద్దిగా తినాలని చెప్తాడు. ఎందుకని? నీకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు అలా ఉంటేనే నీకు ఆరోగ్యం ఉంటుందని చెప్తాడు. ఒక పూటే తినమంటున్నాడు. కంప్లీట్గా 3 పూటలు తిని ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి పురాతనమైనటువంటి మన పూర్వులు ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నారో, ఏ ఆహారం అయినా తిని ఆరాయించుకున్నారు. కానీ నేటి దినాల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి ఆహారం కూడా అరగలేనటువంటి స్థితిలోనికి మానవుడు నెట్టివేయబడ్డాడు. పర్యావరణ ఆదివారమున మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి ఈ సృష్టిని పాడు చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి పవిత్రమైన సృష్టిని పాడు చేశాడు. భూమిలో పండించేటటువంటి అనేకమైనటువంటి ఎరువుల ద్వారా భూమి పాడైపోయింది, నీరు పాడైపోయింది, గాలి పాడైపోయింది, తినే ఆహారం పాడైపోయింది. అంతా పొల్యూషనే. ఈ పొల్యూషన్ లేనటువంటి లోకం ఎక్కడుందా అని మనిషి ఈ దినాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. జీవజల నది ఒడ్డున ఉన్నటువంటి జీవవృక్షము నెల కాపు కాయటం విశేషం. మామిడికాయ ఎప్పుడు కాస్తుంది చెప్పండి? మామిడికాయ సీజన్ ఎప్పుడండి? ఎవరు మాట్లాడట్లే? ఎండాకాలం. ఇప్పుడు మామిడికాయ 365 రోజులు దొరుకుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? రీక్రియేషన్. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. అది పునాచెట్టు అంటాం, మరొకటి అంటాం, ఏదైనా అంటాం. ఇప్పుడు 365 రోజులు కాసే మామిడి చెట్లు వచ్చేసి, మామిడి చెట్టే కాదు, ప్రతి ఫలం కూడా ఆ సీజన్ తప్పిపోయిన తర్వాత కూడా దొరికేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. కారణం ఏమిటంటే దేవుని సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేసి మరి మనిషి ఆనందపడుతున్నాడు. కానీ ఈ ఆనందంలో అనేకమైన అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని మానవుడు గమనించవలసినటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి మరి ఈ 12 కాపులు కాసేటటువంటి అత్యంతకరమైనటువంటి ఈ విషయంలో మనం ఏ విధంగా ముందుకు నడిపించబడవలసినటువంటి వారమైనా యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సరిహద్దులను బట్టి చాలమ్మా. జీవవృక్ష ఫలాల్ని మనము ఆత్మ ఫలాలతో పోలిక చేస్తే ఈవలను ఆవలను ఆ జీవవృక్ష ఫలం ఉంటుంది. అది నెల 12 కాపులు కాస్తుంది. 12 నెలల్లో 12 కాపులు కాస్తుంది. ఇది దేనికి సాదృశ్యం అన్నదనంటే గలతీ పత్రికలో మనం 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆత్మ ఫలాలకు సాదృశ్యముగా ఉన్నది. దేనికమ్మా? ఆత్మ ఫలాలకు సాదృశ్యముగా. ఈ ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, ఇవి ఆత్మ ఫలాలకు ఈ 12 ఫలాలు సాదృశ్యంగా కనిపిస్తాయి. అంటే ఆ జీవవృక్ష ఫలాలు ఎలా ఉంటుందనంటే 1వ కీర్తనలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది, అతడు చేయనదంతయు సఫలమవును. అంటే
నీటి కాలువలో ఎవరు నాటబడిన ఆకువాడని చెప్పి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో ఆత్మ ఫలాలలో జీవించేటటువంటి వ్యక్తి యొక్క మనుగడ దానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరిచేటటువంటి ఆకులు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో పోతాం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందు ఉండదు. రాత్రి ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. చాలు. నూతన సృష్టిలో పరిశుద్ధత అనేది రాజ్యం వెళ్తా ఉంది. అక్కడ అపవిత్రత లేదు, అబద్ధం లేదు, అనారోగ్యం లేదు. వారు ఎలా ఉంటారనంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, పరిశుద్ధతలో జీవిస్తారు. వారు నోటి నుంచి అబద్ధాలు మాట్లాడరు. వారి నోటి నుంచి ఏ విధమైన అపాయమైన మాటలు మాట్లాడరు. పరిశుద్ధత సౌందర్యం కలిగినటువంటిది. అందుకని అక్కడ ఏమంటాడంటే అక్కడ శాపగ్రస్తమైనది ఏది లేదు. శాపగ్రస్తం లేదని అంటే అర్థం ఏం చేసుకోవాలి మనం? అక్కడ పరిశుద్ధత ఉంది. పవిత్రీకరించబడినటువంటి వారు, దేవుని రక్తంలో కడగబడినటువంటి వారు అక్కడ ఉంటారు. వారికి ఏ విధమైన అపాయం కలగదు, ఏ విధమైన హాని కలగదు, ఏ విధమైనటువంటి అనారోగ్యం కలగదు. ఎందుకనంటే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క పరిపాలన అక్కడ నిలుస్తుంది. అటువంటి లోకంలో మనమందరం ఉండటానికి ఈ లోకంలో మనం సిద్ధపడవలసినటువంటి వారమయ్యా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, నేను యాత్రికుడను. పరలోకము మాయలోకమేగా, నేను యాత్రికుడను. ఎంతో అందమైనది నా దేశము, పరదేశి నేనిలా, నేను యాత్రికుడను. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఆరాధించేటటువంటి వారు ఈ అధ్యాయము 22వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రకటన గ్రంథంలో. ఎందుకంటే ఇది ముగింపు. ఆ ముగింపులో ఏ విధమైనటువంటి బిగింపు ఇచ్చాడనంటే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. అక్కడ దేవుని సేవకులు ఆయన సేవించు, ఆరాధించు, ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. వీరు దేవుని చేత ముద్రించబడిన వారు, దేవుని కొరకు సాక్షులుగా విశ్వాసులుగా జీవించిన వారు. వీరు దేవుని ముఖాముఖిగా చూచెదరు. ఎవరండి ముఖాముఖిగా చూసేది? పరిశుద్ధులైనటువంటి వారు. పరిశుద్ధులైనటువంటి వారు, పరిశుద్ధతయే అలంకారంగా ధరించుకున్నటువంటి వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచెదరు. చాలండి. దేవుని చూడాలంటే ఏం కావాలి? మనల్ని శుద్ధీకరించుకోవటం కాదు, శరీరాన్ని శుద్ధీకరించుకోవటం కాదు. ఏముండాలి? హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి ఉంటే ఎవరిని చూస్తాం? దేవుని చూస్తాం. దేవుని చూచేటటువంటి ధన్యత, ఆధిక్యత
పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. నిర్మలమైన మనస్సాక్షి, హృదయ శుద్ధి అని అంటే ఏ విధమైనటువంటి ఏహ్య భావము కలిగి ఉండకుండా పరిశుద్ధతలో మన జీవితాన్ని మనం క్రమపరుచుకుంటూ క్రీస్తు వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి వారముగా, అక్కడ ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదంట, అంతా వెలుగుమయమై ఉంటుంది. 24 hours, 24 గంటలు అక్కడ వెలిగే తప్ప చీకటి. ఎందుకంటే మరణం లేకపోతే అక్కడ వెలిగే ఉంటుంది. మరణం ఉంటేనే కదా చీకటి ఉండేది. మరణం లేనప్పుడు ఆ లోకం ఎలా ఉంటుంది? మరణం లేనప్పుడు ఎల్లప్పుడూ వెలిగే ఉంటుంది. ఎందుకనంటే సాతాను ఉండదు అక్కడ. సాతాను దేవుని పట్టణంలో ఉండదు. కాబట్టి నిత్యము సూర్యకాంతితో దగదగ ప్రకాశించేటటువంటి లోకంగా ఉంటుంది. వారి యుగ యుగాలు దేవుని యొక్క రాజ్యంలో నివసించగలరు. ఎందుకనంటే ఈ గ్రంథం యొక్క ముగింపును యోహాను భక్తుడు చాలా పట్టుదలతో తెలియపరిచినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే ఒకటే మాట అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొని వాడు ధన్యుడు అంటున్నాడు 7వ వచనంలో. ఈ గ్రంథంలోని వాక్యములను గైకొని వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడని మనము అలసత్వంతో ఉండకూడదు. ఆయన రాకడ ఎప్పుడైనా వస్తుంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఇంకా నా దగ్గరికి రావాలి, ప్రతి మోకాలు నా నామం పేరట వంగాలి, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అనేటటువంటి ఆశతో ఆయన దేవుని యొక్క రాకడను ఆలస్యం చేస్తాం. పది 11 వచనాలు చూద్దాం. 22వ అధ్యాయం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయు, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండుననియు, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండుననియు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. కాలం సమీపమైంది. ఇంకా మార్పు చెందడానికి కాలము ఇక లేదు. ఇచ్చినటువంటి కాలాన్ని ఉపయోగించుకోకపోతే ఏమైపోతాం మనం? ఇంకా మారటానికి కాలం అనేది లేనే లేదు. కాబట్టి కాలము సమీపమైపోయింది. రెండవ రాకడ సమయం సమీపమైపోయింది. పాపులు కూడా మారు మనసు పొందేటటువంటి కాలం ముగించబడపోతుంది. కాబట్టి ఏం చేయాలి? కాలం ఉండగానే మనల్ని మనము సరిచేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి రెండవ రాకడ సమయంలో కాలం ముగించబడినప్పుడు మనం మారుటకు సమయము దాటిపోయింది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనము సద్వినియోగపరుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. చివరిగా లూకాసు వార్త 12వ అధ్యాయం 22 నుంచి 34 వచ్చిన వరకు మొదట ఆయన రాజ్యమును నీతిని మనము వెతకాలి. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకోవాలని చింతపడవలసిన పని లేదు. కానీ మనం ఏం చేయాలంటే ఇహలోక సంబంధమైన వాటి గురించి చింతించకుండా పర సంబంధమైన వాటిపై మనము మనసు ఉంచుకొని మనము దేవుని వైపు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ 2 విషయాలు వైద్యుడైనటువంటి లూకా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి 24, 25, 26 వచనాలు చూద్దాం. 12వ అధ్యాయం లూకాసు వార్త 12, 24, 25, 26. వాటికి గరిసెలేదు, పొద్దు లేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత
కాకపోతే Hmm. తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో Ah. ఆలోచించుడి. Hmm. అవి కష్టపడవు, Hmm. వడకవు. Hmm. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడవల. చాలా 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 రెండు విషయాలు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఆ రెండు ఏమిటంటే, ఒకటి కాకులు పోషింపబడట, రెండవది పువ్వులు ఎదుగుట. అంటే కాకుల కన్నా పువ్వుల కన్నా మానవులు శ్రేష్టమైన వారు. కాకులు పోషించబడుతున్నాయి, పువ్వులు వికసిస్తూ ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి ఎవరికి తెలియదు. కానీ దేవుని యొక్క సృష్టిలో ప్రతి క్రియేషన్ మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. భూమిలో మనకు తెలియనటువంటి ఫలాలు ఎన్నో ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మందా? చెప్పండి, డ్రాగన్ ఫ్రూట్ మందా? క్రాస్ బ్రీడ్స్ ద్వారా అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి, రకరకాలైనటువంటి ఉత్పత్తులు. అది ఏదో దేశంలో పుట్టి ఆ దేశం తిరిగి మన దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పోలిథిన్ కవర్స్ బ్యాన్ చేశారు. అవి బ్యాన్ చేసి 10 ఏళ్ళు అయింది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బ్యాన్ అయ్యి దాని పర్సంటేజ్ సిస్టమ్ మార్చి భూమిలో కరిగిపోయే విధంగా ఇప్పుడు తయారవుతాయి. యాక్చువల్గా మనము పోలిథిన్ కవర్ వాడకూడదు, పూర్తిగా బ్యాన్ చేయబడింది. ఎక్కడో ఢిల్లీలో బ్యాన్ చేస్తే మనకి ఇంప్లిమెంటేషన్ జరగడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే ఇది భూమిలో కరగటానికి 100 సంవత్సరాలు పడుతుంది అది క్యారీ బ్యాగ్లు. కానీ మనం వాడటం ఆపేమా? చెప్పండి, ఆపలే. ఎందుకంటే మనకి నిత్యావసర వస్తువులు అది ఒక భాగం అయిపోయింది. ఇలాంటివి మనకు తెలియకుండా అనేకమైనటువంటివి కలుగుతూ ఉంటాయి. టీ గ్లాస్ తాగుతున్నాం, హోటల్లోకి వెళ్ళి టీ కప్పు మనము పేపర్ గ్లాస్లో తాగుతున్నాం. పేపర్ గ్లాస్లో మనకు తెలియకుండానే లోపల ప్లాస్టిక్ కోట ద్వారా కోటింగ్ ఇస్తాడు. ఇక్కడ నుంచి మీరు తెలుసుకోండి, ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ తాగొద్దు. ఆ టీ పోయటం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ కరిగి లోపలికి వెళ్ళి క్యాన్సర్గా మారే ప్రమాదం. క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం. కాబట్టి మనము గ్లాసులో తాగితే మంచిది, టీ గ్లాసులో తాగితే మంచిది, కప్పులో తాగితే మంచిది. పేపర్ గ్లాసులో చెప్పండి తాగకూడదు. అది నిషేధించబడింది. అది ప్రొడక్ట్ అవుతుంది, కానీ ఆ ప్రొడక్ట్లో మనకి హానికరం ఉన్నది. హానికరమైన దాన్ని మనం ఏం చేస్తామంటే, జస్ట్ ఎవడో తాగలేదు కదా, ఎవడు మన దీన్ని ఇచ్చేయలేదు కదా, అందుకనే మనం కొత్త గ్లాసులో టీ పోసుకొని తాగేస్తాం. తాగేంత వరకు బాగానే ఉంటుంది, కానీ దానిలో ఉన్నటువంటి అనారోగ్యము మన యొక్క కడుపులోకి వెళ్ళి అది వేరొక రీతిగా పనిచేయడం ప్రారంభిస్తాం. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా క్యాన్సర్ వచ్చేస్తుంది. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో బయటపడుతుంది. అది సెకండ్ స్టేజ్లోనూ ఫస్ట్ స్టేజ్లోనూ బయటపడితే బాధలేదు. ఫైనల్ స్టేజ్లో బయటపడితే ఏమైంది? ఇక మరణపు అంచులో ఉన్నట్టే లెక్క. మా పెద్ద కోడల యొక్క మేనత్త క్యాన్సర్ వచ్చి 7 సంవత్సరాలు ఆవిడ రాయవెల్లూరులో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు 7 సంవత్సరాలే గ్యారంటీ ఇచ్చారు. 7 సంవత్సరాలు కూడా ఎలా ఉండాలి అని అంటే, మనం తినే ఆహారం తినకూడదు, మనం తినే కూరలు తినకూడదు, ఆమె వండుకుని తినాలి, అది ఉప్పు కారాలు తగ్గించుకుని తినాలి, నూనె లేకుండా తినాలి. కాబట్టి ఆవిడ 7 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తే ఆవిడ 8.5 సంవత్సరాలు బ్రతికింది. మొన్న రీసెంట్గా చనిపోయింది ఆవిడ. క్యాన్సర్ పేషెంట్లో ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, వారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ చచ్చిపోయేంత వరకు చక్కగా మాట్లాడతారు. క్యాన్సర్లో ఉన్నటువంటి పెద్ద లక్షణం అది. ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపిస్తారు, కానీ వారు లోపల ఏమైనా చేస్తే చెదలాగా తొలిసేస్తారు, సడన్గా తెచ్చిపోతారు.
బాగున్నారు కదా అనుకుంటాం మనం, కానీ ఆ క్యాన్సర్ యొక్క లక్షణం అది. భారత శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు 2030 సంవత్సరం వచ్చేసరికంట ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటారని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారండి? ఇవే మనం తెలియకుండా చేసే అవలక్షణాల వల్లే మనం తెలియకుండానే హానికరంగా మనం మారిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకులు పోషించబడుతున్నాయి, పువ్వులు ఎదిగించబడుతున్నాయి. కాకుల కన్నా పువ్వుల కన్నా మనం ఎంతో శ్రేష్టమైన వారు. దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారిని ఆయన పోషిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఎదిగింపజేస్తాడు. దేవుని యొక్క చిత్తానికి మనం విధేయంగా జీవించేటటువంటి ధన్యత మనం తప్పకుండా కలిగి ఉంటాం. చివరిగా 19వ దావీదు కీర్తనలో వెళదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి, కానీ వాటికి మాట లేదు, భాష లేదు, కానీ వాటి పనిని అవి జరిగిస్తాయి. కానీ మానవుడైతే తన పనిని తాను జరిగించలేకపోతున్నాడు. మన ఈ సర్వ సృష్టి అంతా దేవునికి లోబడతా ఉంది. చూడండి,